ప్రైజ్ లార్డ్ అండి. అందరం బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ శివశక్తిమంతుడ కృపమయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు, రక్షణ భాగ్యము దయచే ప్రభు. ఈరోజు ఉపవాసం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన ఆలకించిన ఆయన ప్రభా. ఉపవాస ప్రార్థన అనేకమైన శక్తులను ప్రభు పొందుకుంటుందని చెప్పి ఉన్నావు నాయన ప్రభా. అనేకమైన శక్తులను పొందుకుంటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. కన్నీరు విడిచుచు ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను నాయన ప్రభా. వాక్యము విని విడిచిపెట్టేవారు కాకుండా హృదయంలో నాటుకునేటకు సహాయం చే విరిగి నలిగిన హృదయం దయచే, మారు మనసు దయచే ఈ కన్నీటి ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనము ఈరోజు శుక్రవారం కదా, ఉపవాసం ఉంటున్నాం కదా. ప్రతి ఒక్కరం కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం? మనం ఉపవాసం నీవు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు, ఉపవాస ప్రార్థన చేస్తున్నావు. నీవు చేస్తున్న ప్రార్థన, ప్రతి ఒక్క ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. వేకువజామున ప్రార్థనలు చేస్తున్నావు. దేవుని విషయంలో కూడా నీవు పడుతున్న తపన కూడా అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. నీవు పడుతున్న ప్రతి సమస్యను కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ప్రయాసపడి చేస్తున్న ప్రార్థన ప్రతి ఒక్కటి కూడా వింటున్నాడు. ఏది కూడా వ్యర్థంగా పోదు. తగిన సమయంలో యేసయ్య మిమ్ములను హెచ్చిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఉపేక్షించుకోవడం, పరీక్షించుకోవడం, వాక్యాన్ని ధ్యానించడం, సహనముతో ఉండాలి, ముందుకు సాగాలి. ఉపవాసం అంటే ఏంటది? ఉపేక్షించుకోవాలి, సహనంతో ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ముందుకు సాగి వెళ్ళాలి. అప్పుడు ఉపవాస ప్రార్థన. మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటున్నాం? మన హృదయం ఎలా ఉంటుంది? ఒక్కసారి ఉపవాసం అంటే అన్నం తినడం మానేయడం ఒకటేనా ఉపవాసము? నీ రహస్యమందు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోమంటున్నాడు. తలస్నానం చేసి మన ముఖము వికారముగా ఉంచుకోవద్దని అంటున్నాడు. వికారంగా ఉంచుకోకుండా తేటగా ఉంచుకుని ప్రార్థన చేయమని అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారి వల్లే ప్రార్థన చేయవద్దని అంటున్నాడు. రహస్యంగా వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని అప్పుడు ఉపవాసం మన ఉపవాసం ఉంటున్నట్టు నీ తోటి వారికి కూడా తెలియకూడదని అంటున్నాడు. నీ తోటి వారికి కానీ ఎవరికి కూడా తెలియకోకుండా ఉండమని అంటున్నాడు. కానీ ఈ రోజుల్లో ఉపవాసం ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నాను అని అందరికీ చెప్తున్నారు తప్ప, కానీ ఉపవాసము అన్నప్పుడు ఎవరికి కూడా తెలియకోకుండా ఉండమని అంటున్నాడు దేవుడు. కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా తెలుస్తుంది. ఎందుకంటే రోజు తినేవాళ్ళు ఏంటి, తినలేదేంటి, తిను అని అంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరిని కూడా తెలుస్తూ ఉంటుంది. మనము ఎవరికి కీడు చేయకపోయినా మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రమే చేయకూడదు. మన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి? దేవుని సన్నిధి ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండినట్లయితే మనుషులు చేసే కీడు కూడా దేవుడు మేలుగానే మార్చగలుగుతాడు. అన్నలు ఏసేపుకి కీడు చేసినా సరే దేవుడు అది అతనికి గొప్ప ఆశీర్వాదకరంగానే ఉంచాడు. అన్నలు ఏసేపుని ఏం చేశారు? మోసం చేశారు. అయినా సరే అది ఎలా ఉన్నది? దేవునికి అది అతనికి కూడా గొప్ప మేలుగానే చేశాడు దేవుడు. అన్నలు మోసం చేశారని మోసంతో ఉంచేయలేదు కదా. దేవుడైతే అది కీడును మేలుగానే చూపించాడు. ఎందుకంటే దేవుని నమ్మకాన్ని వానికి ఆశ్రయదుర్గమైనది. దేవుని నమ్మిన వానికి ఆశ్రయదుర్గం ఎన్నడను కూడా దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే ఏ సమయం అందు ఏది చేయాలో దేవునికి తెలుసు. ఎప్పుడు ఆశీర్వదించాలో దేవునికి తెలుసు. క్రైస్తవులు మనము చాలామంది కూడా శత్రువులను ప్రేమించలేని స్థితిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు శత్రువులను ప్రేమిస్తే క్రైస్తవులకు దేవుడు ఏమన్నా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని అన్నాడు. ప్రేమించలేని స్థితిలో ఎందుకు ఉండిపోతున్నారు? అందుకు కారణాలు ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని సరిగా గ్రహించకపోవడమే. దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా గ్రహించకపోవడమే దేవుని మనము నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అనే వాక్యాన్ని మర్చిపోతున్నాము. నీ శత్రువుని ప్రేమించుడి అనే వాక్యాన్ని మనము విడిచిపెట్టేస్తున్నాం. దేవుడు ఏమని అంటున్నాడంటే ఇక్కడ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని అంటున్నాం. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ తోటి వారితో నువ్వు ఎలా ఉంటున్నావు? వారితో సమాధానం పడి ఉంటున్నావా? ఎలా ఉంటున్నావు? ఒక్కసారి ఆలోచించుకో. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా గ్రహించకపోవడమే, హృదయంలో అహంకారాన్ని ఉంచుకోవడం వల్లనే నీవు
క్రైస్తవుడనని పైకి చెప్పుకుంటున్నావు, పైకి నవ్వుతూ మాట్లాడుతున్నావు, కానీ నీ లోపల ఏమున్నది దేవుడు ఏం చూస్తాడు? లోపల ఉన్నదాన్ని చూస్తాడు. నిన్ను శత్రువులుగా నిన్ను శత్రువులను ప్రేమించమని అన్నాడు. అంతేగాని నీతో సహవాసం చేసిన వారిని ప్రేమించమని అనలేదు, నీకు మేలు చేసిన వారిని ప్రేమించమని అనలేదు, కీడు చేసిన వారిని దేవుడు ప్రేమించమని అంటున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే నిన్ను శత్రువులను ప్రేమించమన్నాడు అనే భ్రమలోనే ఉండిపోతున్నాం తప్ప, కానీ యేసు అయితే నీ శత్రువులను క్షమిస్తేనే నేను నిన్ను క్షమిస్తానని అంటున్నాడు. అన్ని విషయాలలో కూడా నిన్ను వల్లే నీ పొరుగు వారిని మన ప్రార్థన అంటాం, నన్ను క్షమించినట్టు నేను నా అపరాధంలోనూ క్షమించుము, నేను క్షమించినట్లుగా నన్ను కూడా క్షమించుము అని చేస్తున్నాము కానీ అది మనకు ఆచరణలోకి వస్తుందా? యేసు అయితే ఏమంటున్నాడంటే నీవు శత్రువులను క్షమిస్తేనే కానీ నేను నిన్ను క్షమించనని అంటున్నాడు. నిన్ను బాధించే వారి కోసము ప్రార్థన చేయమని అంటున్నాడు, నిన్ను దూషించే వారి కోసము ప్రార్థన చేయమంటున్నాడు, నిన్ను ద్వేషించే వారిని దీవించమని అంటున్నాడు. అని వారు కూడా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయమని చెప్తున్నాడు. అంతేగాని మరి నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వు శత్రువులను ప్రేమిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. లేదంటే యేసు చెప్పిన వాక్యాన్ని పాటిస్తున్నానులే అని నిజంగానే భ్రమలో ఉండిపోతున్నావా? శత్రువులను ప్రేమిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. నీ హృదయాన్ని నీవు ఒక్కసారి ఆలోచించుకో. నీ శత్రువుని ప్రేమిస్తున్నావా, లేకపోతే నీ మిత్రులను ప్రేమిస్తున్నావా, ఎవరిని ప్రేమిస్తున్నావా అనేది ఒక్కసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే దేవుడి దగ్గర మనం ఉపవాసం ఉండి చాలా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తాము. మన కుటుంబం కోసం కానీ మన కోసం కానీ కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన దేవుని దగ్గర చేరుతుందా? ఒక్కసారి ఆలోచించు. ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? 2వ రాజుల గ్రంథము 25లో ఉంటుంది కదండి, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని అంటున్నాడు. అంటే కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు, మన ప్రార్థనలకి జవాబిస్తున్నాడు. కన్నీటి ప్రార్థన ఎక్కడికి పోదు, వృధా కాదు. కానీ మనం ఎప్పుడును కూడా ఓర్పును కలిగి ఉండాలి, సహనమును కలిగి ఉండాలి. ఎప్పుడును కూడా దేవుడు గద్దించే మనుషుడు ఏమవుతాడు? ధన్యుడవుతాడు. ఒకవేళ మన శ్రమ వచ్చిందని కదా అని కృంగిపోకూడదు. ఎప్పుడైతే నువ్వు శ్రమల గుండా వెళతావో దేవుడు నిన్ను అంతకంటే ఎక్కువగా ఆశీర్వదిస్తున్నాడని అర్థము, నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థము. నీవు ఎప్పుడును కూడా నాకు శ్రమ కలిగింది కదా అని కృంగిపోకూడదు, యేసయ్యను తిట్టకూడదు. మనము ఓర్పుతో సహనంతో ఉన్నప్పుడే మనము ఎదరికి వెళ్తాము. ఓర్పును సహనమును కలిగి మనము ఉండాలి. అంతేగాని అది మానేసి ఏం చేస్తున్నామంటే మనము దేవునికి దూరంగా ఉంటున్నాం తప్ప కానీ దేవునికి దగ్గరగా మాత్రం ఉండట్లేదు. ఎందుకంటే ఈ లోకపు వైపు చూస్తున్నాం కాబట్టి ఈ లోకంలో మనము ఈ లోకంలోనే ఉన్నాము. పాపలోకంలో ఉండి పాపం కోసమే మనము ఎదురు చూస్తున్నాము. అంతేగాని మనము దేవుని వైపు మాత్రము చూడట్లేదు. దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనకంతా కూడా మేలే. ఏసేపు అన్నలు అమ్మేస్తే ఏం చేశాడు? అది కీడైనా సరే మేలుగా మార్చగలిగిన దేవుడు మనల్ని కూడా మార్చలేడా? ఒక్కసారి మన హృదయాన్ని దేవునికి అర్పించుకుంటే సమస్తమును కూడా సాధ్యమే. సమస్తమును కూడా చూచుచున్నవాడు ఆయన. ఏది కూడా చాటు మరుగైనది ఏది కూడా లేదు. అలాగే పొట్టి చక్రయ్య కూడా ఏం చేశాడు? దేవుని చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కితే అప్పుడు దేవుడిచ్చే సందేశం ఏమిటది? దేవునికి ఎత్తు తక్కువ లేకపోతే పొడుగు తక్కువ బలమైన వాడని చూస్తాడా? హృదయాన్ని చూస్తాడు. హృదయమును బట్టి మనకి తీర్పునిస్తాడు. మనము ఎంత ఉపవాస ప్రార్థన చేసినా సరే మన హృదయమును బట్టి దేవుడు మనకి ప్రతిఫలము దయచేస్తాడు. ప్రతి ఒక్కరము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని అక్కడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును కలిగి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. స్తోత్రం 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 సర్వోన్నత లేని స్తోత్రాలు నాయన ప్రభు. నిలిచిన వారికి చూచిన వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభు. విరుగు నెలిగిన హృదయం దయచే ప్రభు. ఉపవాసం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన ఆలకించినాను ప్రభా. నీ పాదాల చేత చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభు. వారికి ప్రతిఫలం దయచేయి నాయన ప్రభు. వారికి అనుగ్రహించమని అడుగుచున్నాను నాయన. యేసయ్య మా శత్రువులు మిత్రులను దీవించినాను ప్రభా. ధనికులనేమి వేదననేమి దీవించినాను ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని కూడా దీవించి ఆశీర్వదించినాను ప్రభా. నేను
విధవరాలు బిడ్డలు దీవించిన ఆయన ప్రభా, భర్త లేని వారి భర్తను ప్రభా తోడుగా మనం అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు యవనరాళ్ళు కూడా దీవించిన ఆయన ప్రభా. ఒంటరిగా ఉండిచిన బిడ్డలను కూడా దీవించిన ఆయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచే ప్రభా. పిల్లలు లేని వారి పిల్లలు దయచేయను ఆయన. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, వారు సొంత ఇల్లులు కట్టుకుంటారు సహాయం చేయ ప్రభా. ఉద్యోగాల కోసం చూస్తున్నారు ప్రభా, ఉద్యోగంలో దయచే ప్రభా. ఎవరెవరైతే ప్రభా ఏ వాహనంలో అయితే నడుపుతున్నారు ప్రభా, వారి వాహనములతో వారి గృహాలకి సురక్షితంగా చేర్చునైనా ప్రభా. నీ సేవ చేర్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా రక్షించునైనా ప్రభా. ఎవరెవరైతే చేతి పనులు అయితే చేర్చున్నారు ప్రభా, వారి చేతి పనులను దీవించినాను ప్రభా. ఉద్యోగములు చేసుకుంటున్న వారిని దీవించినాను ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఆయన హాస్పిటల్లో అనేకమైన రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు నాయన. వారందరినీ స్వస్థపరచు నాయన ప్రభా. స్వస్థపరచు యెహోవాని నేనే అన్నావు నాయన ప్రభా. వారి ప్రార్థనలన్నీ పాసాన్ని చేర్చుకున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నేను యేసయ్యా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నేను యేసయ్యా. నీటి బుడగ లాంటి జీవితంలో నాయన ప్రభా, నీ రాకడ కొరకు మేము సిద్ధపాటు కలిగి ఉంటాకు సహాయం చేయ ప్రభా. నా కుటుంబంలో జ్ఞాపకం చేసుకో ప్రభా. నిత్యము నిన్ను స్తుతించే భాగ్యముని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నా కుటుంబంలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. అనేక మంది నాయన ప్రభా, నా కుటుంబంలో శాంతి లేదు, ప్రశాంతత లేదని అడుగుతున్నారు ప్రభా. వారందరికీ శాంతిని ప్రశాంతని దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో ప్రభా మారు మనసు దయచే ప్రభా. మా దేశాలని మా సంఘాలను దీవించిన ఆయన ప్రభా. ఎవరికి ఏ లోటుపాటులు ఉన్నాయో మాకు తెలియదు కానీ నీకు తెలిసిన ప్రభా. ప్రతి ఒక్కరి లోటుపాటులు తీర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. పిలిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.